ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం వరంగల్ జిల్లా ఐలోన్ మండలం ఐలోన్ గ్రామంలో కొత్తూరు కల్పన ఎంపీ మధుకర్ గారితో ఉన్నాం. సార్ నమస్తే సార్, బాగున్నారా? మేడం నమస్కారం మేడం, బాగున్నాం. మీరంతా బాగున్నారా? ముఖ్యంగా ముందుగా మన ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్కి మా తరపున, మా గ్రామం తరపున, మా ఐనోల్ మండలం తరపున కూడా స్వాగతం సుస్వాగతం. మీరు మీ యొక్క న్యూస్ ఛానల్ కూడా రోజు రోజు ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందాలని, ఇంకా మీరు ప్రజలకి ప్లస్ ప్రభుత్వానికి అనేక సూచనలు కానీ మీరు ఇంకా ప్రజలకు కావాల్సినటువంటి వార్తలను చేరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. గత 5 సంవత్సరాలుగా మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటో చెప్పండి సార్. మేడం, యాక్చువల్గా మా గ్రామం అనేది మల్లికార్జున స్వామి ఆశీస్సులతోని, ఐనోల్ అంటేనే మల్లికార్జున స్వామి ఆశీస్సులతోని ఏర్పడే గ్రామంగా, గతంలో కాకతీయులు పరిపాలించినటువంటి గ్రామంగా మా గ్రామానికి ఎంతో సుప్రసిద్ధమైనటువంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి మేడం. యాక్చువల్గా మా గ్రామం అంటేనే మంచికి, మానవత్వానికి ఎలాంటి గొడవలు లేకుండా చాలా సంపూర్ణ సహాయ సహకారాలతోని ప్రజలందరం కూడా, ఐనోల్ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని మతాలు కూడా అందరం కలిసిమెలిసి, సబ్బండ జాతులు కూడా ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు కానీ, ఇంకేదన్నా విషయాలు ఉన్నప్పుడు కానీ అందరం కలిసికట్టుగా ఉంటాం మేడం. మా గ్రామం శాంతికి, మంచితనానికి మారిపోయారు మేడం. అంత మంచి విధంగా ఉంటుంది మా గ్రామం. ప్రశాంతమైన వాతావరణం కూడా ఉంటుంది మేడం. మా గ్రామంలో కూడా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఆ సమస్యను తీర్చడానికి, ఒక ఎలక్షన్స్ ఉన్నప్పుడే వాస్తవంగా ఎవరి పార్టీకి వాళ్ళు పనిచేసుకుంటారు. ఆ విధంగా ఎలక్షన్స్ అయిపోయినాయంటే మళ్ళీ అందరం అన్నదమ్ముల లెక్క, అక్కచెల్లెల లెక్క అందరం కలిసిమెలిసి మేమందరం పనిచేసుకుంటాం మేడం. ఓకే సార్, కోవిడ్ పీరియడ్ మీ టైంలోనే వచ్చిందని విన్నాం. మీరేమైనా ప్రజలకు ఎలాంటి సహాయాలు చేశారు సార్? మేడం, యాక్చువల్గా మేము గతంలో ఇంతకుముందు 5 సంవత్సరాలు వార్డ్ మెంబర్గా ఉన్నా, తర్వాత ప్రజలందరి ఆశీస్సులతోని మొన్న ఎంపీటీసీగా కూడా ఏకగ్రీవంగా మా గ్రామ ప్రజల ఆశీస్సులతోని మా గ్రామంలో ఉన్నటువంటి మేము ప్రజెంట్ ఎంపీటీసీ 2 మేడం. యాక్చువల్గా మాది ఎంపీటీసీ 2లో అప్పుడు జరిగినటువంటి ఎలక్షన్లో కూడా ప్రజలందరూ ప్లస్ మాకు ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారంగా మాకు రిజర్వేషన్ వచ్చినప్పుడు మా మీద ఉన్నటువంటి మేము గతంలో చేసినటువంటి మంచి పనులే కావచ్చు, మా మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇక్కడ పెద్దలు మాన్యం రవీంద్రరావు గారు కావచ్చు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆరు రమేష్ అన్న గారు కావచ్చు, వాళ్ళందరూ నేను పార్టీకి చేసినటువంటి సేవలను గుర్తించి నాకు ఎంపీటీసీగా అవకాశం ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా మా భార్య మహిళా రిజర్వేషన్ వచ్చినప్పుడు పెద్దల సూచన మేరకు మేము ఎంపీటీసీగా మా భార్యను నిలబెట్టడం జరిగింది. గ్రామ ప్రజలందరూ మా మీద ఉన్నటువంటి ప్రేమతోని వారు మాకు యునానిమస్ ఇవ్వడం జరిగింది. మా మీద 3 నిలబడ్డారు. యాక్చువల్గా ఆ 3 కూడా మంచి మనసుతోని మా కోసానికి డ్రాప్ అయి మమ్మల్ని ఏకగ్రీవ ఎంపీటీసీగా చేసిండ్రు. అయినా వాళ్ళు చరిత్రలోనే చిన్న పదవి కూడా ఏకగ్రీవం కాలేదు. వాస్తవంగా ఈ ఏకగ్రీవం అవ్వడం అనేది నిజంగా మేము చేసుకున్నటువంటి పుణ్యం, మా గ్రామ ప్రజలందరి దీవెన అని నేను అనుకుంటున్నా. మా టైంలో వాస్తవంగా కోవిడ్ అనేది మా టైంలో వచ్చింది. 2 సంవత్సరాలు ప్రజలు బ్రతకడం ఇబ్బందికరంగా ప్రపంచాన్నే గడగడలాడించినటువంటి కోవిడ్ టైం కూడా మేము ఎంపీటీసీగా ఉన్నప్పుడే రావడం జరిగింది. ఆ రోజు కూడా పెద్దలు ఎమ్మెల్యే గారి సహకారంతో, అప్పుడున్న ప్రభుత్వ సహకారంతో, పెద్దలు రవీంద్రరావు గారి సలహా సూచన మేరకు, పెద్దలందరి సహకారంతో, గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ, ఇక్కడే మా ఎంపీపీ గారు కూడా మా గ్రామానికి చెందిన వారే, వారు కూడా మంచి మనసుతోని ఎంపీపీ గారు మాన్యం రవీంద్రరావు గారు, ఎమ్మెల్యే ఆరు రమేష్ అన్న గారు, తర్వాత మిగతా ఎంపీటీసీలు, సర్పంచులు, పాలకులు అందరం ఏకమై కూడా ప్రజలకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు, లేకపోతే బియ్యం కావచ్చు, ఏదన్నా చిన్న ఆపదలు లేకపోతే చిన్న అవసరాలు అయితే మేమందరం కలిసికట్టుగా కోవిడ్ టైంలో కూడా ఎదుర్కొని ప్రజలందరికీ ఒక భరోసా కల్పించి ధైర్యంగా ఉండాలి, మనందరం కూడా గ్రామ ప్రజలందరికీ కూడా అండగా ఉండాలన్నటువంటి సంకల్పంతో ఆ రోజు కూడా కోవిడ్ టైంలో సహాయం చేయడం, మాకు తోచినటువంటి సహాయం చేయడం మాత్రం జరిగింది మేడం. ఓకే సార్, మిమ్మల్ని ఏకీగ్రామంగా గెలిపించిన ప్రజలకు మీరేం చెప్పాలని అనుకుంటున్నారు? వాస్తవంగా మా గ్రామ ప్రజలకు మేము ఏమి ఇచ్చినా ఎంత పని చేసినప్పటికీ కూడా వారి రుణాన్ని అయితే మేము తీర్చుకోలేము. ఎందుకంటే అత్యంత పేద కుటుంబంలో పుట్టినటువంటి నేను, మా నాన్నగారు వ్యవసాయం పని చేసుకుంటే జీతం ఉండి మమ్మల్ని అందరినీ సాధినటువంటి
మా అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి మేము మా గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి మమ్మల్ని ఈరోజు ఒకసారి వార్డ్ మెంబర్గా ఒకసారి ఎంపీటీసీగా మమ్మల్ని గెలిపించినారంటే వారి రుణం వాస్తవంగా మేము ఎంత సేవ చేసినా కూడా వారి రుణం అయితే మేము తీర్చుకోలేము. ఇంకా నేను ప్రజలను కోరుకునేది ఒక్కటే, ఇంకే ఏదన్నా కూడా దేవుని దయ వల్ల మాకేదన్నా అవకాశం వచ్చినా కూడా ఇంకా అంతకు మించి అంకిత భావంతో పనిచేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటామని, ప్రజల యొక్క సమస్యలను తీర్చడానికి కూడా మేము ముందు వరుసలో ఉంటామని, మా గ్రామ ప్రజలు కూడా వాస్తవంగా ప్రతి విషయాన్ని వాళ్ళు ఎంతో మంచి మనసుతో అర్థం చేసుకునేటువంటి వారు. వాస్తవంగా వాళ్ళందరూ కూడా మా నాయకులకు గౌరవించేవారు. వాస్తవంగా ప్రజలు కూడా మా గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండేటోళ్ళం మేడం. ఓకే సార్, మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మళ్ళీ నామినేషన్స్లో నిల్చోవాలనుకుంటున్నారా? ఎంపీటీసీగా గెలుస్తానని అనుకుంటున్నారా? మేడం, యాక్చువల్గా మేము గతంలో సర్పంచ్ కావాలనేదే మా కోరిక ఉండే. సరే, మాకు పార్టీ పెద్దల నిర్ణయం మేరకు ఆ రోజు డ్రాప్ గమ్మంటే కూడా మేము డ్రాప్ అయినాం. సరే, మళ్ళీ అవకాశం దేవుని దయ వల్ల మాకు ఈ రిజర్వేషన్ వల్ల మహిళా ఎంపీటీసీకి అవకాశం వచ్చింది. అప్పుడు మళ్ళీ మేము నిలబడ్డాం. సరే, మేము ఏకగ్రీవంగా గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా ఒకవేళ ప్రజలందరూ ఆశీర్వదించేది ఉంటే మళ్ళీ ఎలక్షన్స్లో నిలబడి తప్పకుండా మేము ప్రజలందరికీ సేవ చేసేటువంటి అవకాశం మాకు దేవుడు ప్లస్ మా గ్రామ ప్రజలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈసారి అవకాశం ఉంటే తప్పకుండా నిలబడతాం మేడం. తప్పకుండా ప్రజలందరి ఆశీర్వాదం మేము తీసుకుంటాం. ఓకే సార్, అసలు ఎంపీటీసీ కావాలంటే ఉండవలసిన అర్హతలు ఏంటి? ఓకే మేడం, ఎంపీటీసీగా కావాల్సిన నా ఉద్దేశం అయితే ఏంటంటే మండలంలో సంబంధించినటువంటి పదవి కాబట్టి వాస్తవంగా ఎంపీటీసీ అనేది గౌరవ పోస్టు. వాస్తవంగా దానికి పెద్దగా నిధులు అయితే ఉండవు మేడం. సర్పంచ్కున్న అధికారాలు ఉండవు, సర్పంచ్కున్నటువంటి నిధులు కూడా ఉండవు. అయినప్పటికీ కూడా గౌరవ పోస్టు కాబట్టి ఆ పోస్టు ద్వారా ఐనవోల్ మండలానికి కావాల్సినటువంటి ఐనవోల్ గ్రామంలో ఉన్నటువంటి మండల సమస్యలు అంటే ఎవరికైనా భూములు కానీ ఇంకా మిగతా ఇబ్బందులు ఉన్నా కానీ ఏమైనా పోలీస్ స్టేషన్లలో ఇబ్బందులు ఉన్నా కానీ మండలాల్లో సంబంధించిన డెవలప్మెంట్స్ కానీ ఎవరికైనా పింఛన్స్ రాకపోయినా కూడా ఇంకెవరికన్నా ఏ విధమైనటువంటి అవసరం ఉన్నా కూడా ఎంపీటీసీగా మనం తీర్చడానికి అవకాశం ఉంటుంది. కొంత చదువుకున్న పిల్లలు చదువుకున్న వారు ఏది ఉంటే ఇంకా కొద్దిగా ఎక్కువ యాక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అనుభవం కూడా ఉంటే కూడా మంచిగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ప్రజలకు ఎక్కువ సేవ చేసే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఆఖరిగా ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా ఎవరికన్నా? ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్కి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. మమ్మల్ని గుర్తించి ఇంత దూరం వచ్చి వాస్తవంగా మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అయితే మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ న్యూస్ ఛానల్ ద్వారా మా గ్రామ ప్రజలకు, మా ఐనవోల్ మండల ప్రజలకు, మా జిల్లా ప్రజలకు ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చాలా చక్కగా పేద ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఒక భావంతో ఏర్పడ్డ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు కూడా కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ఉచిత బస్సు పథకాన్ని పెట్టి ఎంతోమంది మహిళలతోని ఆశీర్వాదం పొంది ఉన్నారు. అదేవిధంగా దేశానికి అన్నం పెట్టే రైతన్న కూడా రుణమాఫీ చేసి వాస్తవంగా చరిత్రలో నిలిచిపోయారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులైనటువంటి కొండ సురేఖ మేడం గారు కావచ్చు, సీతక్క గారు కావచ్చు చాలా చక్కగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి కేఆర్ నాగరాజు గారు కూడా ఒక చదువుకున్నటువంటి వ్యక్తి. వారు ఎక్కువగా విద్య కోసానికి ఎక్కువ తప్పిస్తున్నట్టుగా మాకైతే అనిపిస్తుంది. విద్య విషయంలో ఎవరైనా కూడా మంచిగా చదువుకోవాలి. విద్యకు సంబంధించింది మొన్న మా ఎమ్మెల్యే గారు కస్తూర్బా హాస్టల్ కూడా రావడం జరిగింది. అక్కడ చిన్న ఇబ్బందులు ఉంటే కూడా ఎంబడే పరిష్కరించిళ్ళు. మీరు అందరూ బాగా చదువుకోవాలి. అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా మన అందరికీ హక్కులు ఉన్నాయి. మనం కనుక మంచిగా చదువుకున్నట్టయితే మంచి ఉద్యోగాలు పొందే అవకాశాలు మనకు ఉంటుంది. ముఖ్యంగా అన్నిటికంటే గొప్పది చదువు అనేది మా ఎమ్మెల్యే గారి యొక్క ఆలోచన. వారు కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా వారు ముందుంటున్నారు. ప్రతి విషయంలో కూడా వారు వాస్తవంగా ఒక అంకిత భావంతో మంచి మనసుతో ముందుకెళ్తున్నారు. అలాంటి ఎమ్మెల్యే గారు కూడా మా వర్ధనపేటకు ఎమ్మెల్యే కావడం మా అందరి అదృష్టం. ముఖ్యంగా మా గ్రామంలో కూడా మాన్నేని రవీంద్రరావు గారని మా గురువు గారు, యాక్చువల్గా మాకు రాజకీయ గురువు మాన్నేని రవీంద్రరావు గారు. వారు గతంలో కూడా అనేక పదవులు చేసిండ్రు. వారు ఏ పదవి చేసినా కూడా ఆ పదవికి వన్నె తెచ్చేటువంటి వ్యక్తి, కల్మషం లేని వ్యక్తి, గొడవలకు కానీ వేరే ఇబ్బందులకు కానీ దూరంగా ఉండేటువంటి వ్యక్తి, చాలా మంచి మనిషి. వారు దేవుని ఆశీర్వాదాలతోని మొన్న DCCB చైర్మన్ అయిన్లు. మళ్ళా
టెస్కాప్ చైర్మన్ కూడా ఇప్పుడు ప్రజెంట్ టెస్కాప్ చైర్మన్గా కూడా ఉన్నారు. వారు కూడా ఐనవోల్ గ్రామ అభివృద్ధి అంటే చాలా ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఐనవోల్ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కష్టపడతారు. కాబట్టి వారి యొక్క సలహా సూచనల మేరకు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారి సలహా సూచనల మేరకు గౌరవ ఎంపీ గారు అయినటువంటి కడియం కావ్య గారు కూడా కడియం ఫౌండేషన్ ద్వారా వారు అనేక మంది బీద పిల్లలకు సహాయం చేసుకుంటూ, వారి నాన్నగారు అయినటువంటి కడియం శ్రీహరి సారు కూడా అనేక మంది పిల్లలకు సహాయం చేసుకుంటూ వారు కూడా పరిపాలనలో ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. ఇలాంటి మంచి ఎమ్మెల్యే గారు, మంచి ఎంపీ గారు, గౌరవనీయులైనటువంటి టెస్కాప్ చైర్మన్ గారు మాకు ఉండడం, అదేవిధంగా ఇప్పుడు మా అడ్వకేట్ గారు అయినటువంటి శేఖర్ రావు సార్ కూడా మా మండలం విషయంలో కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను వారు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అందరం కలిసికట్టుగా ఈరోజు ప్రజలకు సేవ చేయాలనేటువంటి అంకిత భావంతో 10 ఏళ్ళ తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఈ టైంలో ప్రజలందరికీ ఏ విధమైనటువంటి వసతులు కావాలి అనేది దాని విషయంలో కూడా ప్రభుత్వం చాలా అంకిత భావంతో మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఇంకా ఇప్పుడు కూడా ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇప్పుడు ఒక సర్వే కూడా చేస్తున్నారు బీసీ గణన కోసానికి. అది కూడా బీసీ గణన చేసి బీసీలు ఎంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది కూడా చేసేసి వాళ్ళకు కూడా న్యాయం చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో వారు ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కారు చాలా చక్కగా పనిచేస్తున్నది. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు చాలా చక్కగా ఎప్పటికీ అందుబాటులో ఉంటూ కష్టపడుతున్నారు. మిగతా నాయకులందరూ కూడా కష్టపడుతున్నారు. ఈ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ ద్వారా కూడా వారందరికీ వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా మల్లికార్జున స్వామి ఆశీస్సులతోని మా గ్రామము, మా గ్రామ ప్రజలు, మా గ్రామంలో ఉన్నటువంటి అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి అభివృద్ధి చేసుకుంటూ మా గ్రామాన్ని ఇంకా అన్ని రంగాలలో ముందుకు నడిపించాలని మేమంతా ఒక అంకిత భావంతో పనిచేయాలన్నటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నాం. దీనికి మల్లికార్జున స్వామి ఆశీస్సులు, ఇంకా భగవంతుని ఆశీస్సులు అన్నీ మా గ్రామం పైన ఉండి మా యొక్క పాడి పంటలు మంచి విధంగా పండాలని, అందరం సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి కొత్తూరు కల్పన మధుకర్ గారితో ఇంటర్వ్యూ.